అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోవడం అనే సామెత మనందరికీ తెలుసు. నా అంతటి వీరుడు లేడు, నా అంతటి సూర్యుడు లేడు, నా అంతటి పోటుగాడు లేడు అని చెప్పేసి పేటిఎం పెయిడ్ బ్యాచ్తో ఎలివేషన్లు వేయించుకొని తనకు లేనటువంటి అంశాలన్నీ తనలో ఉన్నాయని జనాలను మభ్యపెట్టి ఓ రకంగా వీర్రాది వీరుడు సూరాది సూర్యుడు గోవింద అని చెప్పేసి పాటలు పాడించుకొని ఎలివేషన్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎట్లా దారుణంగా తయారయ్యిందంటే, సెకండ్ కేఏ పాల్గా ఆయనను ప్రజలంతా ఈరోజు గుర్తుపెట్టుకుంటా ఉన్నారనమాట. కేఏ పాల్ మనందరికీ తెలుసు. కేఏ పాల్ ఆయన చేసే కామెడీ మనందరికీ తెలుసు. ఆయనది అదొక నిరంతర ప్రక్రియ అనమాట. ఆయన అట్లా కామెడీ చేస్తూనే ఉంటాడు. ఈవెన్ దో ఆయన చెప్పే మాటలు కొన్ని నమ్మేవిగా ఉంటాయి, వాస్తవానికి చెప్పాలంటే కొన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. కేఏ పాల్ మాట్లాడేటి ఆయన ప్రపంచ దేశాధినేతలతో కూర్చొని శాంతి చర్చలు జరిపిన మాట వాస్తవం. కానీ పట్టుబట్టి ఈ రాజశేఖర్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ కేఏ పాల్ని ఒక కమెడియన్ని చేశారు. దేని కొరకు? షర్మిల యొక్క భర్త అనిల్ని శాంతి దూతగా తయారు చేయడం కోసం అని చెప్పేసి అప్పటికే ప్రపంచ దేశాలలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి శాంతి దూత కేఏ పాల్ని కమెడీని చేశారనమాట. కర్మ ఈజ్ ఆర్కే బీచ్ అంటారు. కర్మ ఆర్కే బీచ్ లాంటిదన్నమాట. సో ఆ పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొట్టినట్టుంది. కేఏ పాల్ని కమెడియన్ని చేసినటువంటి పాపం అంత ఈజీగా పోతుందా? పోదు కదా. పాపం ఇప్పుడు కేఏ పాల్ 2.0 వెర్షన్ ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి అని ప్రజలంతా అనుకుంటా ఉన్నారనమాట. ఆయన గారు ఏం మాట్లాడినా కూడా కామెడీగానే అనిపిస్తుంది జనాలకు. ఇప్పుడు అంత గూస్ పింపుల్ వచ్చేంతగా ఆయన గారు చేసింది ఏమీ లేదు కదా. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడితే దానికి ఒక వెయిట్ ఉండేది. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అయినంత కామెడీ పీస్ ఇంకెవరు అయి ఉండరు ప్రపంచంలో. ఎందుకంటే స్వతహాగానే కామెడియన్ ఆయన. ఆ తర్వాత అది బహిర్గతం అయిపోయిందనమాట. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, అధికారంలో లేనప్పుడు ఏమాత్రం కూడా ఆయన గురించి తెలియక ఆయన ఏం చెప్పినా ఒక క్రెడిబిలిటీ ఉంది అనుకునేవాళ్ళు జనాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పే మాటలకు, చేసే చేష్టలకు, ఆయన మాట్లాడే మాట తీరుకు శవాల దగ్గరికి వెళ్ళి నవ్వడాలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల ముందు మాట్లాడేటటువంటి మీటింగ్లలో ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థుల్ని దూషించడానికి కావచ్చు, లేదంటే ప్రత్యర్థుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి ఇన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెన్లాలు అని చెప్పేసి నీచంగా మాట్లాడడం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలు చూస్తున్నారనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రత్యర్థుల్ని బూతులు మాట్లాడించి వెకిలిగా నవ్వడాలు కావచ్చు, ₹1 ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తేకుండా అప్పులు పాలు చేసి శ్రీలంకను చేయడం కావచ్చు, ఇక ఊరూరా తన ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రభుత్వ ఆస్తుల్ని లాగేసుకొని కబ్జాలు చేసుకొని ప్యాలెస్లు కట్టుకోవడం కావచ్చు. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక ఆ రోజు నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారన్నమాట. మళ్ళీ అదే రేంజ్ ఎలివేషన్లు వేయించుకోవడానికి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి వీరాది వీరుణ్ణి నేను కేజీఎఫ్ హీరోని అన్నట్టు ఎలివేషన్లు వేయించుకోవడానికి తెగ పోరాడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడినా కూడా కామెడీనే అవుతుంది. మొన్నటికి మొన్న ఈ పార్లమెంటరీ సభ్యుల మీటింగ్ ఒకటి పెట్టాడు. అందులో మళ్ళీ పోలీస్ వ్యవస్థను, పోలీస్ అధికారులను మీరు దేశాలు వదిలిపెట్టిపోయినా ఇంకొకటి వదిలిపెట్టిపోయినా ఆకాశంలో దాక్కునే ఇడిసేదే లే, సినిమా చూపిస్తా మీకు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏందో ఎలివేషన్లు వేసుకుంటున్నాడు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది, దాన్ని చూద్దాం. ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరిని వదిలిపెట్టారు. సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తారు. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నారు. యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నారు. నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. సరిపోయారు ఇద్దరు. చూశారు కదండి. పాల్బామ ఏమో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, దాన్ని నేను
ఆపేస్తాను, ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్తో నేను చర్చలు జరుపుతూ ఉన్నాను, సో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపుతాను అని చెప్పేసి మాట్లాడు. ఇక పాల్మామ 2.0 జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఏడైనా దాక్కోండి, ఎక్కడైనా ఉండండి, దేశం వదిలిపెట్టిపోయినా సరే ఇడిసేదేలే, మిమ్మల్ని అందరినీ లాక్కొని వస్తా, ఈడ్చుకొని వస్తా, సినిమా చూపిస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉన్నాడనమాట. ఊరందరిది ఒక బాధ అయితే ఉలిపిరి కట్టిది ఇంకో బాధ అని చెప్పేసి దేశ ప్రజలంతా ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి చూస్తూ ఉంటే ఈయన గారు మాత్రము ఇదిగో ఈ రకంగా కామెడీ షోలు చేసుకుంటూ కామెడీ మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఏమయ్యా రోంతన్నా కానీ ఉందే నీకు? అసలు పరిస్థితి ఉండేదేంది, నువ్వు మాట్లాడుతాండేది ఏంది, అసలు నువ్వు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఏంది, నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతాండేది ఏంది? జనాలు ఏమన్నా కానీ పిచ్చోళ్ళు అనుకుంటాండవా? జనాలు ఏమన్నా కానీ లండన్కి పోయి మందులు తెచ్చుకొని వాడుతున్నారు అనుకుంటాండవా? ఏంది నీ బాధ ఏంది, నీ కథ ఏంది, అసలు నీ కష్టం ఏంది? చక్కగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు, బాగా దోసుకున్నావు, ఇష్టం వచ్చినట్టు స్కాములు చేసినావు, అన్నీ చేసుకున్నావు, బెంగళూరులో పోయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నావు. నాకు తెలిసినంత వరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అన్ని కార్డులు బెంగళూరు నివాసానికే షిఫ్ట్ చేయించుకున్నట్టు ఉండవు. చల్లగా ఆడపోయి పండుకోకుండా ఏంటికి వచ్చిన తిప్పలు నీకు ఇవన్నీ పద్దాకులు వచ్చి ఇట్లా కామెడీ షోలు చేసుకుంటా ఏందో జరిగిపోతుంది, ఏమీ జరగట్లే. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు, ఓకేనా? చక్కగా పనులు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, 3 పూట్ల అన్నం తింటున్నారు, గౌరవప్రదంగా బతుకుతున్నారు. వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు, వాళ్ళ ఆస్తులకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. వాళ్ళ ఆస్తులకి ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది. నువ్వు తీసుకొచ్చినటువంటి దిక్కుమాలినటువంటి పనికిమాలిన చట్టాలన్నీ ఎత్తిపడేసింది, ఓకేనా? ప్రజల ఆస్తులకు ఇబ్బంది లేదు, ప్రజల మాన ప్రాణాలకు ఇబ్బంది లేదు, ప్రజల సెక్యూరిటీకి ఏమాత్రము నష్టం లేదు. ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉండే సూపర్ 6 గురించేగా. సూపర్ 6 కూడా ఇంకొక 3-4 నెలల్లో మొత్తం అమలు అయిపోతాయి. తర్వాత ఏం చేస్తావు? ఏమైనా చేసేది ఉందా? నువ్వు సైలెంట్గా అడిగిపోయి పండుకో బెంగళూరు ప్యాలెస్లో. ఎందుకు ఊరికనే నోరు బారేసుకుంటావు? ఏందో వాళ్ళ బట్టలు ఉడదిచ్చానంటావు, వీళ్ళ బట్టలు ఉడదిచ్చానంటావు. నీదంతా జంబలక్కడి పంప మాదిరిగా ఉంది, నాకు అర్థం కావట్లే. అసలు నీ వ్యవహారం ఏందో, నీ కథ ఏందో, నీ బండవాళం ఏందో మాకేం అర్థం కాకుండా స్వామి. ఈ బట్టలు ఉడదీసే కాన్సెప్ట్లు ఏంది, ఈ బట్టలు ఉడదీసి చూసేటటువంటి కాన్సెప్ట్లు ఏందో మాకైతే అర్థం కావట్లే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు, రొంతన్నా ఉందాగా ఉండు బా. సో కేఏ పాల్ 2.0 వెర్షన్గా జగన్మోహన్ రెడ్డి రూపాంతరం చెందారు. సో ఆయన గారి ఈ స్టాండప్ కామెడీలను చూసి ఎంజాయ్ చేయండి ప్రజలారా, కానీ పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. చక్కగా నవ్వుకోండి, నవ్వడం ఆరోగ్యానికి మంచిదే. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.